చెప్పాడు. 5వదిగా మనము సహించుకొని ఉండాలి, శ్రమలు అనుభవించాలి, శ్రమలు పడాలి, మనము సాక్షులుగా మనం ఉండాలి. చివరిగా మనం ఎలా ఉండాలి? ప్రభు కొరకు మనం ఎలా ఉండాలి? ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి. అన్నిటికంటే మరొకటి, నిన్ను నన్ను రక్షించుకొని నీకోసం నా కోసం కలవరిశిల్లో ప్రాణం పెట్టినటువంటి యేసయ్యని మనము సంతోషపెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టునన్నాడు. ఎవరు ఇల్లు కట్టుతారు? జ్ఞానం గల స్త్రీ. మరి ఇల్లు ఊడబెరికేది ఎవరు? మీరు చెప్పండి. ఎవరు ఇల్లు ఊడబెడతారు? ఆ మూర్ఖురాలు ఇల్లు తన చేతులతో తన ఇల్లు ఊడబెరికినానన్నది. కాబట్టి మనము నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని మనము సంతోషపెట్టాలంటే ఆయనలో మనం అంటుకట్టబడి ఉండాలి. అప్పుడు మన ప్రభుని మనం సంతోషపరుస్తాం. ఈ 7 ఆశీర్వాదములు మనం ఈ వారమంతా ధ్యానించండి. ప్రభువా, ద్రాక్షావల్లి మీరు, తీగలు మేము, మీ మాటలు మాలో ఉంటే